ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా యొక్క ఆరాధనలో మీరు తోడయుండుమని, ప్రభువా మీ సన్నిధి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని తండ్రి, మరి పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా మేము కూడుకొని నిన్ను ఆరాధించుటకు దేవా మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి మొదట ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. స్వప్న సిస్టర్ మీరు ప్రార్థిస్తారా? స్తోత్రం దేవా, పరిశుద్ధుడ యేసు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నా దేవా, ఒకసారి నీ సన్నిధిలోకి వచ్చిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ప్రభా ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క ధన్యత ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా మేమంతా కూడి ప్రభా అయ్యా నిన్ను ఆరాధించటం ప్రభావ మీ స్వరం వినడానికి వచ్చిన దేవా. ప్రభా దేవా మీ వాక్కు చేత మమ్మల్ని మాట్లాడండి దేవా, మమ్మల్ని బలపరచండి దేవా, మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. యేసు ప్రభా తండ్రి, మరి నాయన ఈ తండ్రి యొక్క ప్రభా మరి ఆరాధన కూడా ప్రభా నా తండ్రి మీకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. దేవా ఈ ఆటంకం రాకుండా చూడండి ప్రభా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభానికి కృతజ్ఞత స్తుతులు ప్రభా తండ్రి. వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభా. దేవా రాని వారికి వచ్చేటకు నైనా ప్రభా వారికి ప్రతి ఆటంకము తొలగించి నీ కృపద ఇచ్చింది ప్రభా వచ్చేటకు దేవా. ప్రభానికి స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న సజీవ లెక్కలు పెట్టి ప్రభా మీ సేవలో వాడుకొచ్చినందుకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు, అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా మేము ఏమి ఇచ్చిన తక్కువే ప్రభా, మా ప్రాణం ఇచ్చిన తక్కువే దేవా. యేసు ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా దేవాది దేవ అయ్యా ప్రభా వాక్యం చేత మాట్లాడి మా బలపరచని తండ్రి. ప్రతి బలహీనత ప్రభా మా నుంచి తీశారు ప్రభా. మీకు ఆయుష్కరమైన ఏదైనా ఉన్న ప్రభా మేము విడిచిపెట్టేసాడు తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా ప్రభా అయా మేము పరిశుద్ధంగా తండ్రి జీవిస్తూ ప్రభా తండ్రి. అయా శాస్త్రుల కంటే పరిశుద్ధుల కంటే ప్రభా తండ్రి మా నీతి అధికంగా లాగిన ప్రభా మేము ప్రతిరోజు బలపడటకు నీ కృపద ఇచ్చింది దేవా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ యేసు ప్రభా తండ్రి. అయా ప్రభా మరి నాయన మా దేశం అంతటిని రక్షించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ప్రభా. సేవ చేసిన ప్రతి వారికి తోడని నడిపించండి నేను తండ్రి ప్రభా. ఎక్కడెక్కడ ప్రభా తండ్రి స్వార్థ ప్రకటించి పడుతున్న తండ్రి అక్కడ అందరూ ప్రభా ఆత్మల రక్షణకు వచ్చిన తండ్రి. అయా నీ కృపద ఇచ్చండి, సహాయం చేయండి దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ఆరాధన దాంట్లో తోడని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి నేను. మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ, వందనాలు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం
తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. హల్లెలూయా. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకున్నారు. ఓకే అండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు. వాక్యాన్ని ధ్యానించుక పూర్వము మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభువ మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలోనైనా నీ సన్నిధిలో ఈ రీతిగా తండ్రి చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, ఘనపరచుటకు ప్రభువ వినడానికి మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని తండ్రి మేము అనుభవించడానికి ప్రభావం ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ ధన్యత కొరకై మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభావ ఈ ఆరాధనలో సహాయపడినందుకే వందనాలు. పాటల ద్వారా మహిమ పొందారని నమ్ముచున్నాం ప్రభావ. తండ్రి నాయన ఈ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా సహాయపడండి, కృప చూపించండి. నా తండ్రి నాయన నీ పక్షంగా నేను నిలబడుతుంటుండగా ప్రభావ సహాయపడండి. మీ సెలవు చోట్ల మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా సమస్త తలంపులన్నింటి కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. నా నోటిని మీ బురగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి నైనా రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు నడిపించండి. ముందున్న సమయం అంతటిని మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒక మాటను మనం ధ్యానించుకునే వారంగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుంచి. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిస్తూ వచ్చారు. ఏంటి ఆ మాట అంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మన ప్రభువు ఒక గుంపును చూపించి ఆ గుంపు నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తునిగా వచ్చి తన ప్రాణాన్ని శిలువ మీద క్రయధనంగా చెల్లించి తను మరణించింది కేవలం మనల్ని పరలోకానికి చేర్చడం కోసమే.
మనల్ని, పాపములో ఉన్నటువంటి మనల్ని, పాపము నుంచి విడిపించి నరకానికి పాత్రులమైన మనల్ని ఆ నరకం నుంచి తప్పించి మనల్ని పరలోక రాజ్యంలోనికి ప్రవేశింప చేయడం, తండ్రి సన్నిధిలో మనల్ని నిలవబెట్టడం, మనతో పాటు సదాకాలం ఆయన సహవాసం చేయడము ఆయన చేసినటువంటి పని. కాబట్టి ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు తను శిలువ త్యాగం ద్వారా, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా ఆయన ఏదైతే మనల్ని పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశింప చేయాలని ప్రయాసపడుతూ వచ్చాడో, ఆ ప్రయాస ఎప్పుడు నెరవేరుతుంది అనంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల, మన నీతి అధికము కాకపోతే మనం పరలోకములో చేరలేము అని చెప్తున్నాడు. చూడండి, తెలుగులో ఈ రీతిగా రాయబడింది. ఇంగ్లీష్‌లో కింగ్ జేమ్స్ వెర్షన్‌లో అక్కడ రాయబడిన మాట ఏంటిది అనంటే, "యే షల్ ఇన్ నో కేస్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్." అంటే అక్కడ రాయబడిన మాట, "ఇన్ నో కేస్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్." అంటే ఎట్టి పరిస్థితుల్లో గూడా పరలోక రాజ్యంలోనికి చేరలేరు అనే విషయాన్ని అక్కడ ప్రభువు చాలా గట్టిగా చెప్తూ వచ్చాడు. అంటే ఇది మనము నిర్లక్ష్యం చేయాల్సినటువంటి లేఖనము కాదు. ఎందుకనంటే ఇన్ నో కేస్ అంటే ఎట్టి పరిస్థితులలో మీరు పరలోకములో చేరరు అని ప్రభువు చాలా గట్టిగా ఖండితముగా చెబుతూ వచ్చాడు కాబట్టి, ఈ లేఖన భాగం మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే, మన యొక్క పరలోక సభ్యత్వాన్ని, మన పరలోక రాజ్య ప్రవేశాన్ని ఈ వాక్యము నిర్దేశిస్తూ ఉంది. ఒకవేళ ఈ వాక్యాన్ని గనక మనం నిర్లక్ష్యపరిచిన వారమైతే, ఈ లేఖన భాగాన్ని గనక మనము నిర్లక్ష్యము చేసి జీవిస్తే, దీన్ని పట్టించుకోకుండా జీవిస్తే, మనకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశము లేదు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రుల నీతి అంటే ఏంటిది? పరిసయ్యుల నీతి అంటే ఏంటిది? వారు ఎవరు? వారు ఏ రీతిగా జీవించారు? అలా ఎందుకు ప్రభు మనల్ని ఉండొద్దంటున్నాడు అనే విషయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని, వారైతే ఏవైతే గుణగణాలు కలిగున్నారో, ఆ గుణగణాలు మనం కలిగుండకుండా జాగ్రత్త పడడం మనకెంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రభువు చెబుతున్నాడు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే. శాస్త్రులు, పరిసయ్యులు ఇదొక గుంపును గురించి ప్రభువు చెబుతున్నాడు. ఆయన ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, వారు భక్తులు గాదు. వాళ్ళు భక్తిహీనులు గాదు. వారు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అనంటే, ఒక్క నిమిషం బ్రదర్ చెప్తున్నా. శాస్త్రులు, పరిసయ్యులు వారు ఎంతో భక్తిపరులు. వారు ఎంతో భక్తిపరులు. ఎంత భక్తిపరులు అనంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేటువంటి వారు. దేవుని బిడ్డల ఎదుట నిలబడి, మన సమాజ మందిరాల దగ్గర నిలబడి, ప్రధాన పట్టణాల దగ్గర, ప్రధాన వీధుల్లో నిలబడి, దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేసేవారు. దేవుని వాక్యమంతా, మోషే ధర్మశాస్త్రమంతా ఎరుగునటువంటి వారు. ఎంతో భక్తిపరులు. న్యాయం తీర్చేటువంటి వారు. వారు ఎంతో నిష్టగా విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి వారు. ఎంతో భక్తి కలిగినటువంటి వారు. మరి అంత భక్తి కలిగినటువంటి వారైనప్పుడు, మరి ఎందుకు దేవుడు మన ప్రభువు వారిలాగా ఉండొద్దంటున్నాడు? వారి నీతిలాగా మన నీతి ఉండకూడదని ఎందుకు చెబుతున్నాడాయన? చూడండి, వాళ్ళు ఎంతో భక్తిపరులు. దశంభాగాలు క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు. దీర్ఘంగా ప్రార్థనలు చేసేవాళ్ళు. చూడండి, మోషే ధర్మశాస్త్రం అంతటి మీద అవగాహన కలిగినటువంటి వాళ్ళు. అందరికీ న్యాయం తీర్చేటువంటి వాళ్ళు. ఇంత భక్తిపరులైనటువంటి వారిని, వారిలాగా మనల్ని ఎందుకు ప్రభువు ఉండొద్దు అంటున్నాడు? అంటే చూడండి, ఎందుకు ప్రభువు ఆ రీతిగా ఉండొద్దంటున్నాడు అనంటే, వారి భక్తి కేవలం పైకి మాత్రమే. ఎందుకు వారిలాగా మనల్ని ఉండొద్దంటున్నాడు అంటే, వారు చూపించేటువంటి భక్తి, వారు కలిగినటువంటి భక్తి, అది కేవలం పైకి చూపించేది మాత్రమే. పైన కలిగుండేది మాత్రమే. కానీ లోపలుండేది వేరు. వారు ఎందుకు భక్తి జేస్తారు అనంటే, దేవుని కోసం గాదు. దేవుని మహిమపరచడం కోసం గాదు. దేవుని కొరకు గాదు. కేవలం మనుషుల ఎదుట తమ యొక్క భక్తిని చూపించుకోవడానికి. మనుషుల ఎదుట తమ యొక్క చూడండి, తమ యొక్క భక్తిని చూపించుకొని, వారి ద్వారా గౌరవం పొందాలని, మనుషుల మెప్పు కొరకు, మనుషుల కొరకు చేసేటువంటి భక్తి వాళ్ళది. భక్తిపరులే. కానీ చేసేది దేవుని కోసం గాదు. కేవలం మనుషుల కోసం. మనుషుల దగ్గర మెప్పు పొందడం కోసం. మనుషుల దగ్గర గౌరవం పొందడం కోసం. మనుషుల్ని సంతోషపెట్టడం కోసం. మేమేదో గొప్ప పరిశుద్ధులము అని చూపించుకోవడం కోసం చేసేటువంటి భక్తది. అటువంటి గుంపు వారు. కాబట్టి అటు రీతిగా మనం ఉండగూడదని ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
చూడండి, పరిశీలన శాస్త్రుల గురించి అనేకమైన లేఖన భాగాలు మనకి సువార్తల్లో కనపడతా ఉంటాయి, 4 సువార్తల్లో. కానీ 5 సందర్భాలు, 5 విషయాలు మనము క్లుప్తంగా చూసుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకునే వారంగా ఉంటాం. ఈ 5 గుణగణాలు బహు ప్రాముఖ్యమైనవి, మన జీవితంలో ఉండకూడనివి. మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఈ 5 గుణగణాలకి మన జీవితంలో మనం చోటు ఇవ్వకూడదు. ఏంటి 5 గుణగణాలు అనేది మనము ఈ వాక్యంలో ధ్యానిస్తాం. మొదటగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ ఒక సందర్భం జరుగుతా ఉంది. ఏంటి అంటే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చుండగానే అక్కడికి అనేక మంది ఎవరొచ్చారు అనంటే, సుంకరులు, పాపులు ఆయన యొద్దకు, ఆయన శిష్యుల యొద్దకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు పరిసయ్యులు అది చూసి ఏమంటున్నారు, బోధకుడు సుంకరులతో, పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యుని అడుగుతున్నారు. మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని అడుగుతున్నారు. ఆ సందర్భం, ఈ మాట వాళ్ళు అనకముందు జరిగేది ఏంటిది అనంటే, పక్షవాయువుతో బాధపడుతున్న ఒక మనిషిని యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తారు. యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయన, నీ పాపాలు క్షమించబడినవి అని అంటాడు. అని అన్నప్పుడు వాళ్ళు చాలా అభ్యంతర పడతారు. మనుషుని పాపాలు క్షమించబడినవి అని చెప్పడం సులభమా? ఈ మంచం ఎత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోమని చెప్పడం సులభమా అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించి మంచం తీసుకొని లేచి నడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ వ్యక్తి అద్భుతంగా స్వస్థత పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆయన ఏం చెప్పాడు అనంటే, నువ్వు పాపాలను క్షమించేవాడివి గదా, నువ్వు పరిశుద్ధుడివి గదా, నువ్వు పాపులతో ఎందుకు కూర్చున్నావు? పాపులతో ఎందుకు సహవాసం చేస్తున్నావు? అనేటువంటి భావాన్ని వాళ్ళు కలిగున్నారు. అంటే తమలో తాము ఆ పరిసయ్యులు ఏమనుకుంటున్నారు అనంటే, మేము సుంకరులము కాదు, మేము పాపులము కాదు, మేము చూడండి అక్కడొచ్చినటువంటి అనేకులు ఈ రకరకాలైనటువంటి అలవాట్లతోటో, పాపములతోటో వచ్చిన వారిలాగా మేము లేము. అంటే మనం ప్రత్యేకించబడిన వారం. ప్రత్యేకించబడిన వారు పరిశుద్ధులు, పాపులతో ఉండకూడదు. అంటే ఒక రకమైనటువంటి భేదాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. భేదాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. భేదాన్ని చూపిస్తున్నారు. అంటే పరిసయ్యుల దృష్టిలో అక్కడున్నటువంటి సుంకరులు బహు నీచమైనటువంటి వాళ్ళు. అక్కడున్నటువంటి పాపులు, అక్కడికున్నటువంటి రకరకాల మనుషులు వారి దృష్టికి హేయమైనటువంటి వారు. వారితో కలిసి భోజనం గూడా చేయగూడదు అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగినటువంటి వారు. అటువంటి స్వభావం వాళ్ళది. అంటే ఈళ్ళు ఎటువంటి వారు అనంటే పరిసయ్యులు పై వేషాన్ని జూసేవాళ్ళు, పై జీవితాన్ని జూసేవాళ్ళు. పైపైన జీవితాన్ని జూసేవాళ్ళు. లోపల హృదయాన్ని ఎరిగేటువంటి వారు కాదు. పైపైన రూపాన్ని జూసేవాళ్ళు. మేము ఉపవాసం ఉంటున్నాం గదా, మేము కానుకలు ఇస్తున్నాం గదా, మేము విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా ఆచరిస్తున్నాం గదా, మేము ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాం గదా, వీరు ఆ రీతిగా చేయడం లేదు గదా. ఈ సుంకరులు వడ్డీ వ్యాపారం జేస్తున్నాడు, టాక్స్ కలెక్ట్ జేస్తున్నాడు, అధికంగా డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ దేవుని వాక్యానికి వ్యతిరేకం గదా. అనేక మంది పాపులొచ్చారు. వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండొచ్చు, మోసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, అందులో వ్యభిచారం చేసేవాళ్ళు ఉండొచ్చు. వీరందరితో బోధకుడున్నాడు. వీరందరూ పాపులు, వీళ్ళతో మనం సహవాసం చేయగూడదు అనేటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అనేక రీతిగా ప్రభువుని అడుగుతున్నారు. ప్రభు అన్నాడు, ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు గదా. రోగులకే వైద్యుడు గావాలి. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదని చెప్తూ వచ్చాడు. అంటే యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? ఏం చూసాడాయన? వాళ్ళలో ఉన్నటువంటి పాపము గాని, వాళ్ళలో ఉన్న ఒక లోపము గాని, వాళ్ళేదైతే తప్పిపోయినారో ఆ స్థితిని ఆయన రోగంతో పోల్చాడు. ఆ రోగంతో పోల్చి ఎలాగైనా వాళ్ళలో ఉన్నటువంటి ఆ రోగాన్ని మాన్చాలని చూసాడు. ఎలాగైనా ఆ రోగం నుంచి వాళ్ళని విడిపించాలని చూసాడు. కానీ వీళ్ళేం చేశారు? వీళ్ళు రోగం వచ్చినోళ్ళు, ఇంక వీళ్ళతో మనం సహవాసమే చేయకూడదు అనేటువంటి భేదాన్ని పెట్టుకొని తను తాను హెచ్చించుకునే వారిగా ఉన్నారు. పైవేషాన్ని చూసేవారిగా ఉన్నారు. పైవేషాన్నే చూశారు. శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క పాపము బయటికి కనపడదు. శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క పాపము బయటకి కనపడదు. అది లోపల జరుగుతా ఉంటది. అది బహిరంగంగా కనపడదు. బహిరంగంగా మనం చూసినప్పుడు, బయటికి మనం చూసినప్పుడు
వాళ్ళు చాలా పరిశుద్ధమైన వారిగా, భక్తిపరులుగా, నీతిమంతులుగా కనపడతారు. కానీ హృదయము మంచిది కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తోంది? నీతిమంతుడు ఒక్కడును లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హృదయంలోనికి వెళ్లి చూస్తే అందరూ సమానంగానే ఉంటారు. అందరూ సమానంగానే ఉంటారు. కానీ వాళ్ళు పై రూపాన్నే చూసేవాళ్ళు. పై రూపాన్ని చూసేవాళ్ళు. పైకి వీళ్ళు భక్తి లేదు గదా! పైకి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు గదా! పైకి వీళ్ళు రకరకాలైనటువంటి పాపములలో ఉన్నారు గదా! ఆ వ్యసనాలలో ఉన్నారు గదా! అని జెప్పి వాళ్ళతో సహవాసం జేయడానికి ఇష్టపడలేదు. అంటే నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అనంటే, పై రూపాన్ని జూసేవాళ్ళు. పై వేషాన్ని జూసేవాళ్ళు. హృదయాన్ని పరిశీలించే గుంపు కాదు ఆ పరిసయ్యుల గుంపు. ఎప్పుడు హృదయాన్ని చూడరు. హృదయంలో ఏముందో చూడరు. మన హృదయం ఎలా ఉందో చూడరు. ఎదుటివాని హృదయం ఎలా ఉందో చూడరు. కానీ యేసు ప్రభు హృదయాన్ని చూసేవాడు. హృదయాంతరంగాలను చూసేవాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకొస్తే వారందరూ గూడా అభ్యంతరపడ్డారు. కానీ యేసు ప్రభు ఏం చేసాడు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను, వేదన ఎరిగాడు. ఆమె హృదయంలో ఉంటే ఆ పశ్చాత్తాపాన్ని ఎరిగాడు. ఆమె పాపాలు క్షమించి సమాధానం గలదానివై పొమ్మని చెప్పి యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. కానీ పరిసయ్యులు ఏం చూస్తారు అనంటే పై రూపమే చూస్తారు. పై వేషమే చూస్తారు. అంటే చూడండి, ఈ సందర్భాన్ని నేటి మన జీవితాలకు అప్లై చేసుకుంటే, ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులకు అప్లై చేసుకొనుంటే, ఈరోజు మనుషులు ఏం చూస్తారు అనంటే పై రూపమే. వీళ్ళు ఎంతమంది సంఘాన్ని నడిపిస్తున్నారని చూస్తారు. ఈ రోజుల్లో జరిగేటువంటిది ఇదే. ఎంతమంది సంఘాన్ని నడిపిస్తున్నారని చూస్తారు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడని చూస్తారు. ఎంత ఎంత ఆత్మీయత అనేది వాళ్ళు చూడరు గానీ పైనువే. ఏ సహవాసానికి చెందిన వాడని చూస్తారు. ఏ సహవాసంలో నుంచి వచ్చిన వాడని చూస్తారు. ఏ సిద్ధాంతాలు నమ్ముతున్న వాడని చూస్తారు. హృదయం గమనించరు. హృదయంలో ఏముందో అర్థం గాదు. హృదయంలో ఎటువంటి ఆలోచనలున్నాయో అర్థం గాదు. పై రూపాన్నే చూసేవాళ్ళు. అటువంటి వారు వాళ్ళు. చూడండి, వారు పరిసయ్యులు పైకి భక్తి కలిగున్నారే గానీ లోపలంతా పాపమే. వారు సున్నం కొట్టిన సమాధులని మన ప్రభువు చెబుతూ వచ్చాడు. వారు సున్నం కొట్టిన సమాధులని. అంటే సున్నం కొట్టిన సమాధుల్లో ఏముంటది? పైకేమో తళతళలాడుతుంటది, మెరిసిపోతా ఉంటది. కానీ లోపల లోపల చూడండి కుళ్ళిపోయిన వారే. లోపల పాపం ఉంటది గానీ పైనేమో చాలా అందంగా ఉంటది. అది ఈ రోజుల్లో మనుషుల్లో లోపిస్తా ఉంది. పై రూపాన్ని బట్టి చూసేవాళ్ళే తప్ప హృదయాంతరంగాల్ని ఎరిగే వాళ్ళు ఎవరు గూడా లేరు. అంతా పై రూపాన్ని చూసే వాళ్ళే ఉన్నారు ఈ లోకంలో. మనం ఎప్పటికి గూడా పై వేషాన్ని చూసే వారంగా ఉండకూడదు. యేసుప్రభు ఆ మాట ఎందుకన్నాడు? ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని ఎందుకు అన్నాడంటే, ఆయన ఆ లోపాన్ని ఒక రోగంతో చూసాడు. దాన్ని మాన్పాలని వచ్చాడు. ఎలాగైనా వారిని ఆ స్థితిలో నుంచి బాగు చేయాలని వచ్చాడు. కానీ కొంతమందికి ఎలా ఉంటదనంటే బాగు చేయాలని ఉండదు. దాన్ని బాగు చేయాలని ఉండదు. వాళ్ళతో కలుపుకోరు. నా సహవాసం కాకపోతే నేను కలవను. నా సహవాసం కాకపోతే నేను మాట్లాడను. నా సహవాసం కాకపోతే నేను అతనితో ఉండను. అతన్ని ప్రోత్సహించను. ఇంకా పైపెచ్చి ఎలా చూస్తారు అనంటే, నా సహవాసం కాకపోతే చూడండి ఎంతో దారుణమైన పరిస్థితి అనంటే చాలా నీచంగా చూస్తారు. నేను మాత్రమే పరిశుద్ధుడిని. నా సహవాసమే పరిశుద్ధత. నా సహవాసంలో ఉన్నవారే పరిశుద్ధులు. నా జాతి వారే పరిశుద్ధులు తప్ప మిగతా వాళ్ళు పరిశుద్ధులు కాదు. అందరూ ప్రభువునే నమ్మినారు. అందరూ దేవుడినే నమ్ముకున్నారు. అందరూ యేసు ప్రభువు రక్తంతోనే కడగబడుతున్నారు. కానీ భేదాలు చూపించేవారన్నట్టు. భేదాలు చూపించేవారు. ఆ భేదాలు యేసు ప్రభు దగ్గర లేవు. అటు రీతిగా భేదాలు చూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అటు రీతిగా భేదాలు కలిగించేవారు ఎవరైనా ఉంటే వారు గూడా రోగులే. వారు గూడా పాపంలో ఉన్నటువంటి వారే. యేసు ప్రభు మనసు ఎటువంటిది అనంటే పాపి యొక్క ఆ రోగాన్ని మాన్పేటువంటి హృదయం. ఆయన భేదాలు చూపించడు. కానీ ఈరోజు వాళ్ళు, వీళ్ళు అని జెప్పి పేర్లు బెట్టి ప్రత్యేకంగా చూస్తూ, భేదాలు చూపిస్తూ ఉన్నటువంటి వారు ఆత్మీయంగా ఎదగనటువంటి వారే. ఆత్మీయంగా ఎదుగుదల లేనటువంటి వారే. కాబట్టి హృదయాంతరంగాలు మనం జూడాల. అదే చెప్తాడాయన కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 14, 15 వచనాలలో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 14, 15 వచనాలలో ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులను
నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఏం చెప్తున్నాడు అంటే అక్కడ సాతాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడు అంటూ ఆయన ఏమంటున్నాడు అంటే, కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు అంటే ఏంటిది? నేను నీతి గలవాణ్ణి, నేను నీతి గల పరిచారకుణ్ణి అని చెప్పి వేషము ధరించుకొనుట అది గొప్ప సంగతి కాదు. కానీ వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియలు మాట్లాడతాయి. వారి క్రియలు వారి జీవితాన్ని, వారి వారి యొక్క భవిష్యత్తును అవి తీరుస్తాయి, అవి తీర్పు తీరుస్తాయి అని చెబుతున్నాడు. అంటే నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోవడం అది గొప్ప సంగతి కాదు. నేను యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను అని చెప్పుకోవడం గొప్ప సంగతి కాదు. యేసు ప్రభువుని నేను ఎరిగున్నాను, నేను దేవుని ఆత్మను పొందుకొని ఉన్నామని చెప్పుకోవడము గొప్ప సంగతి కాదు. ఎప్పుడైతే అవన్నీ పొందుకుంటే వస్తది చూసారా, యేసు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత మన జీవితం మార్చబడుతుంది కదా. ఆ క్రియలు, మునుపున్న జీవితము ఇప్పుడు ఉండదు, ముంతకు ముందున్న జీవితము ఇప్పుడు ఉండదు. పాత జీవితము బాప్తిసం పొందిన తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఉండదు. బాప్తిసం పొందక ముందు మనం బూతులు మాట్లాడేవారమైతే ఇప్పుడు బూతులు పోతాయి. బాప్తిసం పొందక ముందు మనము దేవుని ఎరగకుండా లోక సంబంధమైన దురాశలలో, లోక సంబంధమైన వాటిలో పడిపోయినప్పుడు అవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు బాప్తిసం పొందిన తర్వాత అవన్నీ పోతాయి. మన స్వభావము, మన పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఒట్టిగా వేషం ధరించుకుంటే సరిపోదు. నేను కూడా బాప్తిసం పొందినాను, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా ఉపవాసం ఉంటానని వేషము ధరించుకుంటే సరిపోదు. వారి క్రియలు మాట్లాడాలి అని చెబుతున్నాడు వాక్యం. వారి క్రియలు మాట్లాడాలి. ఏం చెప్పాడైనా? నీతి పరిచారకుల వేషము అంటే నీతికి పరిచారకులు. నీతికి పరిచారకులు అంటే ఏంటి చెప్పండి? నీతికి దాసులు. నీతి ఏం చెప్తుంది? నీతి యజమాని. అక్కడ ఎవరైతే దాన్ని ధరించుకున్న వారు ఉన్నారో వారు పరిచారకులు. నీతి ఏమి చెబితే అదే చేయాలి పరిచారకులు. నీతి ఏది ఆదేశిస్తే అదే చేయాలి. వారంతటా వారి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. వారంతటా వారి ఇష్టం వచ్చినట్టు జరిగించడానికి లేదు. అక్కడ చెబుతున్నాడు నీతి పరిచారకులు నీతిని మాత్రమే జరిగిస్తారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు లాగానే ఉంటారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసు ప్రభుకు సంపూర్ణంగా తమ జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు యేసు ప్రభు లాగానే ఉంటారు. భేదాలు చూపించరు. కాబట్టి నీతి వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. పరిసయ్యులు సద్దూకయ్యులు ఆ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి గుణగణం ఏంటిదంటే భక్తి పైదే, పైకే వేషం, పైకే ఉపవాసాలు, పైకే దశంభాగాలు, పైకే విశ్రాంతి దినాలు, పైకే చూడండి అన్ని ధర్మశాస్త్రం గాని అని హృదయం మంచిది కాదు. ఆ లోపల ఉన్న స్థితి మంచిది కాదు. భేదాలు చూపించేటువంటిది. వాళ్ళకంటే నేను గొప్ప అని ఉప్పొంగేటువంటిది అటువంటి హృదయం వాళ్ళది. కానీ అక్కడ చెబుతున్నాడు అది పై వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. అవన్నీ చేయడం గొప్ప సంగతి కాదు. ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకొని ఈ వాక్యానికి లోబడమే గొప్ప సంగతి. ఈ వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవడమే గొప్ప సంగతి. ఈ వాక్యం విని మన జీవితాన్ని సంపూర్ణంగా యేసు ప్రభు పాదాల చెంత పెట్టుకోవడమే గొప్ప సంగతి. మన ఎటువంటి భయంకరమైన స్థితిలో మనల్ని ప్రభువు పెట్టినా గానీ లోబడి ఉండడమే గొప్ప సంగతి. అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే గొప్ప సంగతి. పై రూపాన్ని దేవుడు చూడడు, పై రూపాన్ని దేవుడు గమనించడు, పై రూపాన్ని దేవుడు పట్టించుకోడు. మన హృదయాంతరంగాలు చూసేవాడు. పరిసయ్యులు శాస్త్రులు అటువంటి వారే. కాబట్టి అటు వారంగా మనం ఉండకూడదు. పై వేషము మనకు పనికిరాదు. శాస్త్రులు పరిసయ్యులు పై వేషాన్ని ధరించుకున్నటువంటి వారు. వారి హృదయము చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం, అది కుళ్ళిపోయిన హృదయం, అది రోగముతో కూడుకున్నటువంటి హృదయం. కాబట్టి నీతి పరిచారకుల వేషము ధరించుకుంటూ గొప్పది కాదు. నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను కూడా యేసు ప్రభువును సేవ చేస్తున్నాను, నేను కూడా యేసు ప్రభు బిడ్డని అని చెప్పుకోవడం గొప్ప సంగతి కాదు. కానీ క్రియలు మాట్లాడాలనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. కాబట్టి పై వేషము మాత్రమే పరిశీలకు ఉంటది, లోపల బాగుండదు. లోపల భేదాలు, గర్వము, లోబడిన సత్తత్వము అటువంటి గుణగణాలు వాళ్ళలో ఉంటాయి. అట్టి గుణగణాలు మనలో ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో
32 నుంచి 34 వచనం వరకు మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 32 నుంచి 34 వచనం వరకు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? 9వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి యేసు ప్రభువు ఆయన శిష్యులు వెళుతుంటే ఏమైందంట? దయ్యం పట్టిన ఒక మూగవాడిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఆయన వద్దకు తీసుకొస్తే యేసు ప్రభు ఆ దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఆ దెయ్యాల్ని వెళ్ళగొట్టిన తర్వాత మూగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళ జీవితంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఒక మూగవాడు మాట్లాడడం వాళ్ళు చూడలేదు. ఎప్పుడు మూగవాడు నోరు తెచ్చుకొని మాట్లాడినట్లుగా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళ జీవితంలో జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఏం చేశాడు? మూగవానిలో ఉన్నటువంటి ఆ దెయ్యాల్ని వెళ్ళగొట్టి మాట్లాడేటట్టుగా చేశాడు. అప్పటిదాకా అధికారం ఎవరి దగ్గర ఉంది? ఎవరి మాటలు వింటూ వచ్చారు? ఎవరికి లోబడుతూ వచ్చారు? పరిసయ్యులకు లోబడుతూ వచ్చారు ఆ జనాలు. పరిసయ్యులు బోధిస్తే వింటూ వచ్చారు. పరిసయ్యులనే దేవుని ప్రతినిధులుగా చూసుకుంటూ వచ్చారు. ఆ పరిసయ్యులు కూడా ఎప్పుడు అటువంటి గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గొప్ప కార్యం చేశాడో, అద్భుతం చేస్తూ వచ్చాడో, జనులు ఎప్పుడూ చూడలేదని చెప్పి ఆశ్చర్యపోయారు. కానీ పరిసయ్యులు ఏమంటున్నారు? ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఏం చెప్తున్నారు వాళ్ళు? దెయ్యముల అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. బెయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని ఇంకో సువార్తలు ఉంటది. అంటే దాని అర్థం ఏంటిది? అసూయ. వారికి చేత కాలేదు. వారి వల్ల కాలేదు. వారు ఎప్పుడూ చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు చేస్తే, ఆ అద్భుతం జరిగితే వారు దాన్ని చూసి తట్టుకోలేక అసూయతో ఏం చెబుతున్నారు? ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత అసూయ ఉంది వాళ్ళకి. జనులు ఆశ్చర్యపడ్డారని, జనులు ఇక మా మాట వినకుండా వాళ్ళ మాట వింటారేమో అని ఎటువంటి వాడుగా ఉన్నారు వాళ్ళు? అసూయపడేవారుగా ఉన్నారు. పరిసయ్యులు శాస్త్రుల్లో మనకు కనిపించే గుణగణం ఏంటిది అనంటే, వాళ్ళ హృదయం చెడిపోయిన రీతిగా, హెచ్చించుకునే రీతిగా, పైకి మాత్రమే భక్తి కనిపించే రీతిగానే కాదు. ఇంకొకటి అసూయతో నిండి ఉంటది. తాము చేయలేనివి ఇంకొకళ్ళు చేస్తే సహించలేరు. తాము చెప్పలేనివి ఇంకొకళ్ళు చెబితే సహించలేరు. తమ వల్ల కానివి ఇంకొకళ్ళు చేస్తే సహించలేరు. అసూయ పడతారు. వారి మీద ఏదో ఒక నెగటివిటీ, ఏదో ఒక అబాండం వేస్తూనే ఉంటారు. అది పరిసయ్యులు శాస్త్రుల యొక్క గుణగణం. ఈరోజు చాలా మంది ఉంటారు. ఈరోజు చాలా మంది అటువంటి వారు సంఘంలో చాలా మంది ఉన్నారు. ఒకరు ఆత్మీయంగా ఎదుగుతున్నా ఓర్చుకోలేని పరిస్థితి. ఒకరు గొప్పగా పరిచర్య చేసినా ఓర్చుకోలేని పరిస్థితి. ఒకరు దేవుని కొరకు, ఆయన కొరకు జ్ఞానంగా మాట్లాడినా, మంచి వాక్యం చెప్పినా ఓర్చుకోలేని పరిస్థితి. ఎక్కడ మనకు ఇదవుతాడో, ఎక్కడ మనకు కాంపిటీషన్ అవుతాడో, లేదంటే ఎక్కడ మన సంఘాన్ని జిలుస్తాడో, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతాడో అని రకరకాలుగా మాట్లాడేటువంటి స్వభావం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఎటువంటి వారుగా ఉంటారంటే, తమ జీవితాలను సరి చేసుకునే వారుగా ఉండరు. ఈ వాక్యం నాకు తెలిసిందే గదా! ఎన్నో సార్లు విన్నాను గదా! ఇందులో గొప్పతనం ఏముంది? ఏం బాగా చెప్పాడు? ఏం చెప్పాడని ఇటువంటి రీతిగా మాట్లాడతారు. చూడండి, ఎలా చెప్పినా మనకు తెలిసిందైనా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, మనం చూడాల్సింది ఎదుటి వ్యక్తి ఎంత గొప్పగా చెప్తున్నాడన్నది గాదు. ఎదుటి వ్యక్తి ఎంత వినసొంపుగా, ఎంత గొప్పగా, ఎంత మంచి పదాలు ఉపయోగించి, ఎంత బాగా చెబుతున్నాడనేది గాదు. ప్రభు ఎందుకు ఆ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రభు ఆ మాట నాకెందుకు మరలా వినిపిస్తున్నాడు? నా జీవితంలో ఆ మాట నెరవేరటం లేదేమో! నేను ఆ మాటకు తగినట్లుగా జీవించలేకపోతున్నానేమో! అని పరిశీలన ఈ రోజుల్లో మనుషుల్లో లేదు. అనే పరిశీలన ఈ రోజుల్లో లేదు. ఒకవేళ చూడండి, ఆ వాక్యం గనక తగిలితే ఏముంది, ఎప్పుడు చెప్పే వాక్యమే గదా! ఎప్పుడు వినే వాక్యమే గదా! అని చాలా తక్కువ చేసేటువంటి పరిస్థితులున్నాయి. చాలా తక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులున్నాయి. లేదు, ఒక సేవకుడు ఆ ఊర్లోనే సంఘం బెట్టాడు. ఆ ఊర్లోనే ఆ సంఘం బెట్టి, ఆ సంఘం అంతకంతకు అభివృద్ధి చెందుతుందనుకోండి, ఇంకో సేవకులు ఊరుకుండలేరు. ఏం జేస్తారంటే వాళ్ళు, అతని మీద ఏదో ఒకటి నెగెటివ్ మాటలు, స్ప్రెడ్ జేసి, అతను మంచోడు గాదని, అలాంటి వాడని, ఇలాంటి వాడని చెప్పేవాళ్ళున్నారు.
అసూయ. అసూయ అదే పరిసయ్యులు శాస్త్రుల యొక్క గుణగణం. వీడు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. వారు చేసుకోవాల్సిన పరిశీలన ఏంటిది? మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినాం? మేమెందుకు ఇలా చేయలేకపోయినాం? మేమెందుకు మూగవాళ్ళు కూడా దెయ్యాలుంటేనే మేము గ్రహించలేకపోయినాం? ఎందుకు ఇది మాకు అర్థం కాలేదు? మేము దేవుని వాక్యం అంతా చదివిన వారమే, దేవుని వాక్యం అంతా చూసిన వారం, మాకెందుకు ఇది అర్థం కాలేదు? ఆ వ్యక్తి అలా చేశాడు, మాలో ఏం లోపం ఉంది అని సరి చేసుకునే గుంపు కాదు. అని తమ జీవితాలని బాగు చేసుకునే గుంపు కాదు. తిరిగి ఎవరైతే చేశారో ఆ వ్యక్తి మీదనే అసూయపడి తనని చులకన చేసే ప్రయత్నం, తక్కువ చేసే ప్రయత్నం, తను చేసిన పనిని చులకనగా తీసి పడేసేటువంటి ప్రయత్నం ఆ పరిసయ్యులు శాస్త్రులు చేస్తూ వచ్చారు. చూడండి, ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా చేసేవారంగా ఉండకూడదు. ఒకరి మీద మనకు అసూయ ఉండకూడదు. అదే అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, 5వ అధ్యాయము 24-26 వచనం వరకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-26 వచనం వరకు అక్కడ రాయబడిన మాట ఏంటిది అనంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే యేసు ప్రభువుకు చెందినటువంటి వారు ఉంటారో శరీరాన్ని దాని ఇచ్చలని దురాశలతో కూడా సిలువ వేసి చంపేశారు. వాళ్ళు మనము ఆత్మను అనుసరించి జీవించే వారం అయితేమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం శరీరాన్ని ఎప్పుడో చంపేసుకున్నాం, దాని దురాశల్ని ఎప్పుడో చంపేసుకున్నాం, దాని కోరికలన్నీ చంపేసుకున్నాం, సిలువ వేసుకున్నాం. ఇప్పుడు ఆత్మను అనుసరించి జీవిస్తే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఆయన చెప్తున్నాడు, ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము అంటున్నాడు. సంఘానికి చెప్తున్నటువంటి మాట ఇది. ఒకరినొకరం వివాదము రేపకయు, ఒకరి మీద ఒకరం ఎటువంటి వారంగా ఉండకూడదు, వివాదాలు రేపుకోకూడదు. వాడెంతంటే నేనెంత అని, వాళ్ళెంత అంటే నేనెంత అని వివాదాలు రేపుకోకూడదు. తర్వాత ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, ఒకరి యందు ఒకరం ఎటువంటి వారికి ఉండకూడదు, అసూయ పడకూడదు. అసూయ అనేది ఉండకూడదు. వృధాగా అతిశయ పడకయు ఉందము. వాడెంత అంటే నేనెంత అని, అతను ఏముందిలే అని అనేటువంటి విధానము మన జీవితంలో ఉండకూడదనే విషయాన్ని పౌలు భక్తుడు చాలా గట్టిగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, అసూయ అనేది మన జీవితంలో ఉండకూడదు. అసూయ అనేది మన హృదయంలోనికి రానివ్వకూడదు. అది భయంకరమైన దురాత్మ. అది బహుభయంకరమైనటువంటి దురాత్మ అసూయ అనేది. మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, మన ప్రభువుకు దూరంగా తీసుకెళ్తుంది. ఒక్క అసూయకి మన జీవితంలో చోటిచ్చినాము అనంటే ఆ అసూయ మనలోకి ద్వేషాన్ని తీసుకొని వస్తుంది. ఆ ద్వేషము గర్వాన్ని తీసుకొని వస్తుంది. ఆ ఒక్క ఆత్మకు మనం డోర్ ఓపెన్ చేస్తే అనేకమైన ఆత్మలు వచ్చి మన హృదయంలో కూర్చుంటాయి. ఆ పరిస్థితి బహు దారుణమైన పరిస్థితిగా ఉంటది. కాబట్టి ఏ విషయంలో కూడా, ఎటువంటి విషయంలోనూ కూడా ఒకరి మీద ఒకరు మనం వివాదాలు రేపుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, అందరూ అసూయ పడకూడదు, ఒకరి యందు ఒకరు అతిశయ పడకూడదు. మనం చేయలేని వారమైతే నేను ఎందుకు చేయలేకపోతున్నామని ప్రభు దగ్గర అడగాలి. ఆ రోజు అడిగారు కదా వాళ్ళు శిష్యులు, యేసు ప్రభు ఏమన్నాడు, ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చినప్పుడు దెయ్యాన్ని వాళ్ళు వెలగొట్టలేకపోతే యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు వెలగొట్టిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మేమెందుకు వెలగొట్టలేకపోయినామని చెప్పి అడిగితే ప్రభువు చెప్పాడు. ఈరోజు కూడా అంతే. మనం ఒకవేళ మనలో కార్యాలు జరగకపోయినా, మనకంటే బాగా ఇంకొకరు చేస్తున్నా, మనం ఒకవేళ వాక్యం చెప్పలేకపోయినా, మనకంటే బాగా ఇంకొకరు చెప్పినా, మనం ఒకవేళ ప్రార్థన చేయలేకపోయినా, ఒకరు మనకంటే బాగా చెబుతున్నా, ఒకరు మనం కంటే ఆత్మీయంగా ఎదుగుతున్నా, మనం ఎదగలేకపోయినా మనం ప్రభు దగ్గరికే పోవాలి. ప్రభు నేను కూడా ఎదగాలి, ప్రభు నేను కూడా ఎదగాలి, నాలో ఏం లోపం ఉంది నాకు చూపించు, నేను ఎందుకు చేయలేకపోతున్నానో నాకు చూపించు, నాలో ఏ బలహీనత ఉందో నాకు చూపించు అని అడిగితే ప్రభు చూపించేవాడు. ప్రభు నిలబెట్టే దేవుడు, ప్రభు సహాయం చేసే దేవుడు. ఒక ఎదుటి వారికి ఆ సామర్థ్యం వచ్చిందనంటే ప్రభు వల్ల వచ్చింది. ఎదుటి వారికి ఆ గొప్ప గుణగణం వచ్చిందంటే ప్రభు వల్ల కలిగింది. ప్రభు ఇచ్చిన తలాంతు, ప్రభు ఇచ్చిన కృపావరం, ప్రభు ఇచ్చిన ఆధిక్యత. దాన్ని మనం తృణీకరిస్తే ప్రభువును తృణీకరించిన వారు, దానికి మనం వ్యతిరేకంగా మాట్లాడిన వారం అయితే ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. కాబట్టి అసూయ అనేది మన జీవితంలో ఉండకూడదు. అది అనేకమైన దురాత్మలకి గేట్వే లాంటిది, ఒక డోర్ లాంటిది.
దాని ఒక్కదానికి మన జీవితంలో అవకాశం ఇస్తే అనేకమైన ఆత్మలను మన హృదయంలోనికి అది పట్టుకొని వస్తుంది. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండకూడదని ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెనులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఏం జరుగుతుంది అక్కడ? ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం అంటే బహు పవిత్రమైన దినం వారికి ఆ రోజుల్లో. అయితే పంట చేలలో పడి వెళుతున్నారు. ఏం చేశారు? ఆ శిష్యులు కొన్ని వెన్నులు త్రుంచి తింటూ ఉన్నారు. తింటూ ఉన్నప్పుడు పరిసయ్యులు చూసి దాన్ని అభ్యంతరపడ్డారు. విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు అని చెబుతూ వచ్చాడు. విశ్రాంతి దినానికి అధిపతి ఎవరు? యేసు ప్రభువే. ఆయనకు తెలీదా? ఆయన ఎందుకు దాన్ని అనుమతించాడు? ఆయన ఎందుకు దాన్ని ఒప్పుకున్నాడు? ఎందుకు దాన్ని శిష్యులు చేస్తున్నప్పుడు ఆయన వారిని గద్దించలేదు? ఆయనకు తెలీదా? అది తప్పైతే, అది పాపమైతే ఆయన చెప్పడా? చెబుతాడు. అదే యేసు ప్రభు అంటాడు. అదే 12వ అధ్యాయం 7వ వచనంలో, కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. నేను ఎప్పుడైనా సరే కనికరాన్ని కోరేవాడిని. నేను ఎప్పుడైనా సరే సహాయం చేసేవాడినే గాని నేనెప్పుడు కూడా బలిని కోరేవాడిని కాను. ఆ విషయం వాళ్ళకి రుజువు చేయడానికి దేవుడు చూపించాడు. వాళ్ళేం చేశారు? అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే, ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. వాళ్ళు ఆకలిగొన్నారు. మరి అంతకుముందు తిని ఎన్ని రోజులయిందో మనకు తెలీదు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ పరిచర్య చేసి వచ్చారో మనకు తెలీదు. వారికి ఆకలిగొని అని ప్రభు రాయించాడు. అంటే వారికి విపరీతమైన ఆకలి అవుతా ఉంది. అయితే ప్రభు ఏం చేస్తాడు? వారి బలహీనతను గుర్తెరిగాడు. వారు ఆ స్థితిలో బలహీనంగా ఉండొచ్చు. బలహీనంగా ఉన్నారు. ఆహారం అవసరమైంది. ప్రభు ఆ బలహీనతను గుర్తెరిగి తిననిచ్చాడు. తిననిస్తే వాళ్ళేం చేశారు? ఇది విశ్రాంతి దినాన చేయకూడదు గదా! చచ్చిపోయినా పర్వాలేదు గానీ ఇది చేయకూడదు అనేటువంటి మనస్తత్వం వాళ్ళది. అంటే మనం చూస్తాం ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఎటువంటిదేనంటే, భారాలు మోపేవారు పరిసయ్యులు, శాస్త్రులు. భారాన్ని మోపేవాళ్ళు. వాళ్ళకి ఆచారమే తప్ప, ఆచారంలోనే ఉండేవాళ్ళు తప్ప, వాస్తవికతలో ఉండేవాళ్ళు కాదు. అభ్యంతరాలు పడేవాళ్ళు. అభ్యంతర పడేవాళ్ళు. అభ్యంతరాన్ని కలుగజేసేటువంటి వాళ్ళు. చూడండి, అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి? కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అన్నాడు. యేసు ప్రభు యొక్క హృదయం ఎలా ఉంటది అనంటే, బలహీనతలను అర్థం చేసుకునేవాడు మన ప్రభు. బలహీనతల్ని అర్థం చేసుకొని, ఆ సహాయాన్ని కోరితే బలహీనతల నుంచి విడిపించేవాడు మన ప్రభు. ఆ బలహీనతల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడు ప్రభు. అంతేగాని బలహీనత ఉంది కదా అని చెప్పి తృణీకరించేవాడు కాదు. కానీ ఈళ్ళెటువంటి వారు అనంటే, బలహీనతను బట్టి అభ్యంతరపడి తృణీకరించేటువంటి వారు. అభ్యంతరపడి తృణీకరించేటువంటి వాళ్ళు. త్రోసివేసేటువంటి వాళ్ళు. ఈ పని చేయకూడదు గదా! ఎందుకు చేస్తున్నారని భారాలు మోపేటువంటి వారు. చూడండి, ఇటువంటి అభ్యంతరాల కారణంగానే నేడు సంఘం ఎదగకుండా ఆగిపోయింది. ఈ పరిసయ్యులు ఎటువంటి గుణగణాన్నైతే కలిగున్నారో, అట్టి గుణగణము నేడు చాలా మంది కలిగున్నారు. చాలా మంది కలిగున్నారు. దాని వల్లనే నేడు సంఘము అభివృద్ధి చెందలేదు, విస్తరించలేదు. అనేక మంది యేసు ప్రభువు దగ్గరికి రాకుండా చేసిన ఏకైక గుణగణం ఏదైనా ఉంది అనంటే, అది ఈ గుణగణమే. నేను ఒక 3 సంవత్సరాల క్రితం నేను రోడ్డు పక్కన ఒక ఆమె పళ్ళు అమ్ముతుంటే ఆమె దగ్గరికెళ్ళాను. ఆమె దగ్గరికెళ్ళి నేను సువార్త జెప్పాను. సువార్త చెబితే ఆమె చాలా చక్కగా వినింది. ఆమె తిరిగి నాకు చెప్పింది. "మేము గూడా యేసు ప్రభువుని నమ్ముతామయ్యా. మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టము. ఆయన చాలా మంచివాడు. ఆయన గొప్ప దేవుడు" అని చెబుతూ, "మరి ఎందుకమ్మా యేసు ప్రభు దగ్గర చర్చికెళ్ళరు? ఎందుకు మీరు బాప్తిసం పొందలేదు? మీకు ఇవన్నీ తెలుసు గదా!" అంటే, "మేము అది చేయలేమయ్యా. ఎందుకంటే మీ పాస్టర్‌లు ఏం చెబుతారు అనంటే, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు తీసేయాలంటారు, తాళిబొట్టులు తీసేయాలంటారు, మెట్టులు తీసేయాలంటారు, ఏది చేయకూడదంటారు. మాకదంతా జరగని పని. అందుకే మేము పోలేదు" అన్నారు. చూడండి, బొట్టు మనల్ని పరలోకానికి పోకుండా ఆపుతదా? పెట్టుకుంటే మనల్ని, మంచి బట్టలు కట్టుకుంటే మనం పరలోకానికి పోకుండా ఆపుతాయా? నువ్వు బొట్టు పెట్టుకోవు. నువ్వు తెల్ల వస్త్రాలే ధరిస్తావు. నువ్వు ఆభరణాలన్నీ తీసివేస్తావు. నీ హృదయం బాగలేకపోతే పరలోకానికెళ్తామా? ప్రభు అవన్నీ చూస్తాడా? చూడ్డు. మనకు ఆత్మీయతతో పని లేదు. మనకి బలహీనతలతో పని లేదు.
వాళ్ళ పరిస్థితితో మనకు పని లేదు. మనం చెప్పింది జరగాలంతే. ఇది ఉంది ఈ విధానం చేయకూడదంతే అని గట్టిగా కూర్చున్నటువంటి వాళ్ళు. ఇలాంటి అభ్యంతరాలు చాలా మంది పెడతారు. ఆమె మాట అన్నప్పుడు నాకెంతో దుఃఖం అనిపిచ్చింది. ఎందుకు? ఒక కుటుంబము ఆ ఒక విధానం వల్ల రాలేకపోయినారు. మనం ఎందుకు బలవంత పెట్టాలి ఒకళ్ళని? మనం ఎందుకు ఒకరి మీద మనం రుద్దాల విధానాలని? ప్రభు ఏం కోరుతున్నాడు? రక్షణ కోరుకుంటున్నాడు. ఏ విధము చేతనైనను మనుషులకు సువార్త పోవాలి. ఏ విధము చేతనైనను మనుషులు రక్షించబడాలి. వారి బలహీనతలు ఎరిగి ఏం చేయాల మనం? ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే వరంగా ఉండాల. వారు తర్వాత వారే దాని నుంచి బయటపడతారు. కానీ నేడు జనులు ఎలా తయారయ్యారు అనంటే అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. భారాలు మోపేవాళ్ళు. అదే చెప్తాడాయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో. ఏం చెప్తాడు? అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏం చెప్తున్నాడు? ఆత్మీయంగా మేము బలంగా ఉన్నామనుకున్న సంఘానికి చెబుతున్నాడు. మీరు బలవంతులే, మీరు మంచివాళ్ళే, మీరు స్వతంత్రులే. కానీ మీకున్నటువంటి స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. నీకున్నంత విశ్వాసం పక్కనోళ్ళకి ఉండకపోవచ్చు. నువ్వు చేసేంత ప్రార్థన పక్కనోడు చేయకపోవచ్చు. నువ్వు కలిగున్నంత ఉపవాసం పక్కనోడు కలిగి ఉండకపోవచ్చు. నీకున్నంత భక్తి పక్కనోడికి ఉండకపోవచ్చు. నువ్వు ఉన్నత స్థితిలోనే ఉండొచ్చు. కానీ నీ ఉన్నత స్థితిలో ఉండేటువంటి అది పక్కనోళ్ళకి అభ్యంతరాన్ని కలిగించకూడదు. పక్కనోళ్ళు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళేంతగా ఉండకూడదు. అదే మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31, 32, 33లో పౌలు భక్తుడు చెబుతాడు. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘముకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కొరకు అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవుని కార్యం జరగాలి. దేవుని చిత్తం జరగాలి. దేవుని చిత్తం ఏంటిది? ఎవరు కూడా నశించిపోకూడదు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ రక్షించబడాలి. అందరూ పాపముల నుంచి విడుదల పొందాలి. అది దేవునికి మహిమ. అదే చెప్తున్నాడు. మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, దేవుని సంఘానికైనా అభ్యంతరాన్ని నువ్వు కలుగజేయకూడదు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. వారికి ప్రయోజనం కలగాలని ఏం చేస్తున్నాడు ఆయన? అందరినీ సంతోషపెడుతూ ఉన్నాడు. వారిని ఎలాగైనా సరే రక్షించబడాలి. అనేకులు రక్షించబడాలి. ప్రభు దగ్గరికి రావాలి. ముందు వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఆ బలహీనత నుంచి బయటికి రావాలి అని అభ్యంతర పడకుండా ఏం చేస్తున్నాడు? ఆయన అన్ని విషయాలు అందరినీ సంతోషపెడుతూ నడుస్తున్నాడు. దేవుని సువార్త కోసమే బతుకుతున్నాడు. తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకుంటున్నాడు. పిల్లవానిలాగా ప్రవర్తించాల్సి వస్తే పిల్లవానిలాగా ప్రవర్తిస్తున్నాడు. అన్ని రకాలుగా ఆయన ఒకటే ఒక గురి, ఒకటే ఒక ధ్యేయం కలిగి ఉన్నాడు. ఏ రీతిగైనా మనుషుల్ని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. అంతేగాని ముందుగానే భయపెట్టేసి, ముందుగానే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చేసేటువంటి గుణగణమైంది కానే కాదు. మనం భక్తిపరులం అని చెప్పి ఇతరులను తోసివేస్తే అది దేవునికి మంచిది కాదు. నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నువ్వు ఉండలేదని చెప్పి వాళ్ళని తక్కువగా చూస్తే వాళ్ళ హృదయం నొచ్చుకుంటది. ప్రభు దగ్గరికి రారు. నేను బాగా ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయవని చెప్పి తక్కువగా చూస్తే వాళ్ళు ప్రభు దగ్గరికి రారు. మన భక్తి ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. అభ్యంతరకరంగా ఉండకూడదు. మన భక్తి మనకి, మన ప్రభువుకే తెలియాల. జనాలకు తెలియాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు ఆయన. ఎవ్వరికీ మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. ఎవరిని మనం అభ్యంతరపరిచే వరంగా ఉండకూడదు. అదే పరిసయ్యుల్లో ఉన్నటువంటి గుణగణం అదే. పరిసయ్యులు ఏం చేశారు? వారు అభ్యంతర పడ్డారు. ప్రభు యొక్క శిష్యులు అక్కడ వెన్నులు తుంచుకొని తింటున్నారని అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడి ఏం చేశారు? చచ్చిపోయినా పర్వాలేదు గాని, చచ్చిపోయినా ఇబ్బంది ఏమీ లేదు గాని, నీ శిష్యులు తినకూడదు. యేసుప్రభు వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పాడు. దావీదు గురించి చెబుతూ. ఎందుకు దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడు, వాళ్ళందరికి పంచిపెట్టాడు. అక్కడ మీకు దేవుని మనసు అర్థం కాలేదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడో అర్థం కాలేదు. దేవుడు బలిని కోరేవాడా? దేవుడు నరహత్యను కోరేవాడా? దేవుడు కఠినంగా ఉండేవాడా? అని తెలియజేస్తూ వచ్చాడు.
కాబట్టి అభ్యంతరము ఎవరికి కూడా మనం కలుగజేసే వరంగా ఉండకూడదు. ప్రాముఖ్యంగా మన భక్తిని బట్టి. చాలా మంది మనల్ని చూసి అభ్యంతర పడే వాళ్ళు ఉంటారు. మనల్ని చూసి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. నిజం. మనతో మాట్లాడాలంటే కష్టంగా ఉండేవాళ్ళు ఉంటారు. అటువంటి వారంగా మనం ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. మనం అభ్యంతరపరిచే వరంగా ఉండకూడదు. తర్వాత మత్తయి సువార్త 15 అధ్యాయం 12వ వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ అధ్యాయము 12, 13, 14 వచనాలలో అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతపడిరని మీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. యేసు ప్రభువును చూసి పరిసయ్యులు ఏం చేశారు? ఆయన మాట విని అభ్యంత 4 మత్తయి సువార్త 15 అధ్యాయము 12-14 వరకు. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనని ఆయన అడుగగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని అనెను. అంటే ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, పరిసయ్యులు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారు అనంటే గుడ్డివారు అని చెప్పాడు. అంటే గుడ్డివారు అంటే ఎవరు? కళ్ళు లేని వారు, చూడలేనటువంటి వారు. కళ్ళు లేనటువంటి వారు, చూడలేనటువంటి వారు ఎలా త్రోవ చూపుతారు? త్రోవ చూపలేరు. అసలు వాళ్ళని నమ్ముకొని పోయినోళ్ళు కూడా గుంటలో పడిపోతారు. వీళ్ళతో పాటు పడిపోతారు. అంటే వీళ్ళు ఎలాగైతే నాశనం అయిపోతారో వాళ్ళు కూడా అలాగే నాశనం అయిపోతారు అనే విషయాన్ని అక్కడ మన ప్రభువు చెప్పాడు. మరి గుడ్డివారంటే ఎవరు? గురుడితనం అంటే ఏంటిది అనేది మనము పేతురు రాసిన పత్రికలను చూస్తాం. ఆ గుడ్డితనం యేసు ప్రభు మాట్లాడిన ఆ గుడ్డితనం ఎటువంటిది అంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1 నుంచి 4వ వచనం నుంచి మనం 1వ అధ్యాయము 4 నుంచి 10 వరకు మనం చదివితే అక్కడ ఉంటది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను అని ఏం చెప్తున్నాడంటే పేతురు భక్తుడు, ఏదైతే మనం ఇంతకు ముందు జీవించిన జీవితమో దాని ద్వారా వచ్చే భ్రష్టత్వం అంతా కూడా దేవుని వాగ్దానం మూలంగా మనకు పోయింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అనంటే దేవుని స్వభావం వచ్చింది. దేవుని స్వభావంలో మనం పాలివారగినట్లు దేవుడు మనకు అనుగ్రహించాడని చెబుతున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు అనంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎవరు చెప్తున్నాడు? దేవుని బిడ్డలకు చెప్తున్నాడు. ఎవరైతే పాపము నుంచి నేను తప్పించుకున్నాను, నేను దేవునితో ఉండాలని ఇష్టపడుతున్నాను అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెబుతున్నాడు. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. ఏం చెప్తున్నాడు ఆయన? పూర్ణ జాగ్రత్త. పూర్ణ జాగ్రత్త అంటే ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. అంటే విశ్వాసంతో మొదలయ్యే మన క్రైస్తవ జీవితము చివరికి సహోదర ప్రేమను పొందుకునేంత వరకు స్టేజెస్ వైజ్ గా ఆయన చెబుతూ వచ్చాడు. విశ్వాసం నుంచి సద్గుణాలు రావాలి అంటే నీతి కార్యాలు రావాలి. నీతి కార్యాలు చేయడం ద్వారా మనకు జ్ఞానం పెరగాలి. ప్రభునందు జ్ఞానం. ఆ ప్రభునందు జ్ఞానం పెరిగినప్పుడు మనకు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మన కోరికలను అణుచుకునే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత సహనాన్ని పెంచుకోవాలి. సహనం మనల్ని భక్తిలోని నడిపించాలి. భక్తి ప్రేమలోనికి నడిపించాలి. ఆ ప్రేమ అనేది దయను అమర్చుకోవాలి. ఇవి డిఫరెంట్ స్టేజెస్ చెప్తూ వచ్చాడు. అయితే చూడండి ఏం చెప్తున్నాడు తర్వాత, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్ములను సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఈ రీతిగా స్టేజెస్ గా మనం అభివృద్ధి పొందితే ఏమవుతామనంట, మనకు కలిగినటువంటి విశ్వాసములో సోమరులంగా మనం ఉండం, నిష్ఫలంగా మనం ఉండం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు నగును. అంటే గుడ్డితనం అంటే ఏంటిది? పూర్ణ జాగ్రత్త లేకపోవడం ఆత్మీయమైన విషయంలో.
ఆత్మీయ సంబంధమైన విషయములలో నేను ఎదుగుతున్నానా, నేను రోజు రోజుకి ఎదుగుతున్నానా, నా విశ్వాసము రోజు రోజుకి పరిపక్వం అవుతా ఉందా లేదా. పండు ఎలా మొదలవుతుంది? ఒక చిన్న పువ్వుతో మొదలవుతుంది. పువ్వుగా మొదలైంది పిందె అవుతుంది, పిందెగా అయింది పచ్చికాయ అవుతుంది, తర్వాత పండుకాయ అవుతుంది. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో పూర్తి ఫలం వస్తుంది. అలాగే మన విశ్వాసం కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో గుండా వెళ్ళి ఏమవ్వాలంట చూడండి, అది పరిపూర్ణం కావాలి. అలా మనల్ని మనం పూర్ణ జాగ్రత్త కలిగి నేను ఎదుగుతున్నానో పడిపోతున్నానో జాగ్రత్తగా పరిశీలించుకునే వారంగా ఉండాలని చెబుతున్నాడు. ఎవరైతే చూడండి ఇవి లేకపోవునో, అంటే ఎవరి జీవితంలో అయితే విశ్వాసం అనేది అంచెలంచెలుగా ఎదగదో, ఒక దశ నుంచి ఇంకొక దశకు రాదో, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అంటే ఏం చెప్తున్నాడంటే ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే, విశ్వాసములో పరిపక్వము చెందని వాడు, విశ్వాసంతో మొదలైన ఆత్మీయ జీవితాన్ని నెక్స్ట్ స్టెప్స్ కి నెక్స్ట్ స్టేజెస్ కి తీసుకెళ్ళినటువంటి వాడు గుడ్డివాడు. అంటే ఇనిషియల్ గా ఎక్కడైతే మొదలైనామో అక్కడే ఉండిపోతే, అక్కడి నుంచి మనం రాలేకపోతే, మనం పరిశీలించుకునే వారం కాకపోతే, జాగ్రత్తగా ఉండేవారం కాకపోతే గుడ్డివారిగా ఉండిపోతామని చెబుతున్నాడు. అంటే ఎందుకు ఆయన గుడ్డివారిగా ఉండిపోతారని చెబుతూ వచ్చాడు అనంటే సింపుల్. కళ్ళున్న వాళ్ళమైతే, చెవులున్న వాళ్ళమైతే ఏం చేస్తాం? దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని విధానాన్ని చూసినప్పుడు ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటాం కదా. ఇది గుంట అని తెలిసినప్పుడు ఆ గుంటలోని పోకుండా ఉంటాం. దేవుని వాక్యం కూడా అదే కదా, మన పాదములకు దీపం అది. మన పాదములకు దీపమైనది ఏం చేస్తుంది? మనకు మార్గం చూపిస్తుంది. ఆ దీపములో, ఆ వెలుగులో మనం నడిచిన వారం అయితే ఏమవుతుంది? ఎక్కడైనా గుంట కనిపిస్తే పక్కకి వెళ్ళిపోతాం. కానీ గుడ్డివారం అయితే, ఆ వెలుగును చూడలేని గుడ్డివారం అయితే ఏం చేస్తాం? గుంటలో పడతాం. అంటే అదే చెప్తున్నాడు. దేవుని చూడండి, తమ జీవితాలను జాగ్రత్తగా పరిశీలించుకోలేని వారు, అంటే తనున్న స్థితి ఎటువంటిదో గ్రహించుకోలేనటువంటి వారు, అంటే అదే ఆయన చెబుతున్నాడు, వారే గుడ్డివారు అని. అంటే వాక్యములో మొత్తం ఎటు పోతున్నానో, ఏం చేస్తున్నానో, నా జీవితం ఎదుగుతుందో పడిపోతుందో కూడా గ్రహించలేనటువంటి వారు గుడ్డివారు. అటువంటి వారు ఈ పరిసయ్యులు అని చెబుతున్నాడు. అంటే తమ ఆత్మీయ జీవితం ఎదుగుతుందా పడిపోతుందా, నేను ఆత్మీయత ఎంత ఎదిగినానా, నేను పడిపోయినానా అని గ్రహించలేనటువంటి వారు, పరిశీలన లేనటువంటి వారు, జాగ్రత్త లేనటువంటి వారు, అటువంటి వారు పరిశీలన. అటువంటి రీతిగా మనం ఉండకూడదనే చెబుతున్నాడు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనలో ప్రేమ ఉండదు, కానీ మనం ప్రేమ ఉండాలని చెబుతాం. మనలో విశ్వాసం ఉండదు, కానీ విశ్వాసం ఉండాలని చెబుతాం. మనలో సహనం ఉండదు, కానీ సహనం ఉండాలని చెబుతాం. మనలో సహోదర ప్రేమ అస్సలు ఉండదు, కానీ ఉండాలని చెబుతాం. మనలో భక్తి ఉండదు, కానీ భక్తి ఉండాలని చెబుతాం. వారు గుడ్డివారు. అంటే భక్తి ఉండాలని చెబుతారు, ప్రేమ ఉండాలని చెబుతారు, సహనం ఉండాలని చెబుతారు, సహోదర ప్రేమ ఉండాలని చెబుతారు, అన్నీ ఉండాలని చెబుతారు, కానీ తిరిగి వాళ్ళ జీవితంలోనే చూస్తే అది ఉండదు. వారు గుడ్డివారు. ఒక రకంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే, వారు నడిపిస్తే వారితో నడిచిన వాడు గుంటలో పడతాడు, వాడు గుంటలో పడతాడు. అదే ఆయన చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, గుడ్డివారిగా మనం ఉండకూడదు. గుడ్డివారిగా మనం ఉండకూడదు. గుడ్డివారు అంటే చూడలేనటువంటి వాడు, మార్గాన్ని చూడలేనటువంటి వాడు, ఎదుటి వాళ్ళని చూడలేనటువంటి వాడు. కానీ ప్రభువు గుడ్డితనాన్ని దేని గురించి చెప్తున్నాడంటే, ఇతరులను మనం చూడక్కర్లేదు, మనల్ని మనం చూసుకుంటే చాలు. ఇతరులను చూసే కన్నులు మనకు లేకపోతే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ఏ లోపాలతో అయినా ఉండని, వాళ్ళు ఏ ఇబ్బందులైనా ఉండని, ఏ బలహీనతలతో అయినా ఉండని, మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనల్ని మనం చూసుకునేటువంటి కనులు మనకు లేకపోతే, మనల్ని మనం చూసుకునేటువంటి ఆ నేత్రాలు మనకు లేకపోతే, అటువంటి గుడ్డితనాన్ని మనం కలిగి ఉంటే, మనల్ని చూసుకోలేనటువంటి గుడ్డితనాన్ని మనం కలిగి ఉంటే మనం గుంటలో పడతాం. కాబట్టి పరిసయ్యులు గుడ్డివారు, అంటే తమను తాము చూసుకోలేనటువంటి వారు. మనం కూడా ఆ రీతిగా ఉండకూడదనే ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి ఒక్క మాట నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనము 7 నుంచి 6వ వచనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 6వ వచనంలోనే మన ప్రభు చెప్పాడు. అప్పుడు యేసు చూచుకొనడి, పరిసయ్యులు సద్దుకయ్యులను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పెను. ఏం చెప్పాడు ఆయన? పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. అంటే వీళ్ళేమనుకున్నారు, మనం రొట్టెలు తీసుకురాలేదు కదా, అందుకే యేసు ప్రభు ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, యేసు ప్రభు అన్నాడు, నేను చెప్పింది అది కాదు అని చెప్పి ఏం చెప్పాడు 12వ వచనంలో, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు
గ్రహించిరి. ఏం చెప్తున్నాడు ఆయన? పరిసయ్యులు శాస్త్రులు అనే వారి బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. ఆ బోధన గురించి ఏం చేయాలంట? జాగ్రత్త పడుడి. అంటే బోధ విషయంలో ఎటువంటి వారంగా ఉండాలి? బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అని చెబుతున్నాడు. బోధల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అనంటే మనం అబద్ధాన్ని నమ్మితే, అబద్ధాన్ని ఆశ్రయిస్తే చూడండి సాతాన్ని వెంబడించే వాళ్ళని. మనం అబద్ధానికి జనకుడే సాతాను. ఒకవేళ అబద్ధాన్ని మనం ఆశ్రయిస్తే, అబద్ధాన్ని మనం వింటే, అబద్ధాన్ని మనం వెంబడిస్తే సాతాన్ని వెంబడించిన వారు. కాబట్టి ఏం చెప్పాడు ఆయన? వారి బోధన గురించి చాలా జాగ్రత్త పడండి, జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు. యేసు ప్రభు బోధ ఎప్పుడైనా సరే కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంది. మనకి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. యేసు ప్రభు బోధ ఎప్పుడైనా సరే మన హృదయాల్ని నొప్పిస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి పాపాలను బయటకు తీసుకొని వస్తుంది. యేసు ప్రభు బోధ ఎప్పుడైనా సరే మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. యేసు ప్రభు మాట ఎప్పుడైనా సరే మనల్ని ఆదరణ కలిగిస్తుంది. యేసు ప్రభు మాట ఎప్పుడైనా సరే మనకు పరలోకాన్ని గురించి చెప్తుంది, రెండవ రాకడ గురించి చెప్తుంది, తీర్పును గురించి చెబుతుంది, పాపాన్ని పదే పదే ఎత్తి చూపిస్తుంది, నరకం గురించి చెబుతుంది. ఇది యేసు ప్రభు యొక్క బోధ. నాడు అపోస్తులు చేసిన బోధ అంతా ఇదే. వారు చెబుతూ వచ్చిన బోధలు ఏంటివి? మారు మనసు గురించి చెప్పారు, పాపక్షమాపణ గురించి చెప్పారు, బాప్తిజం గురించి చెప్పారు, పరిశుద్ధాత్మ గురించి చెప్పారు, కృపావరాల గురించి చెబుతూ వచ్చారు, రెండవ రాకడ గురించి చెబుతూ వచ్చారు, తీర్పు గురించి చెబుతూ వచ్చారు, ఏ రీతిగా ప్రేమను గురించి చెబుతూ వచ్చారు. ఇవి కాకుండా వచ్చే బోధలు ఉంటాయి చూసారా, అవి పనికి మాలిన బోధలు, అభ్యంతరాన్ని కలుగజేసేవి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఆయన చెబుతాడు, నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, పౌలు భక్తుడు సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దని చెప్పాడంట. తర్వాత కల్పన కథలు చెప్పొద్దని చెప్పాడంట. వంశావళుల గురించి, ఆ వంశం మీరిది, ఈ వంశం మీరిది అని వారిని గురించి, తర్వాత విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, అంటే ఒకరి విశ్వాసాన్ని నేపేది గాని, ఒకరిని పరీక్షించుకునేలా చేసేది గాని కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక, అంటే వివాదాలని పుట్టించేవి, వాటిని లక్ష్య పెట్టొద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలననియు నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆయన ఇదివరకు ఒకసారి హెచ్చరించాడు, ఇప్పుడు మరలా హెచ్చరిస్తున్నాడు. వివాదములతో కూడుకున్నటువంటివి ఉంటాయి, వివాదాలతో కూడుకున్నటివి. కాబట్టి వాటిని లక్ష్య పెట్టొద్దు అని చెబుతున్నాడు. వివాదాలతో కూడుకున్నాయి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో ఉండేవి కావవి. అవి వివాదాలతోనే కూడుకుంటాయి. వాటికి మీరు తిన్నగా ఉండమని చెబుతాడు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, వీటిని గూర్చి తన పత్రికలలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు భక్తులు రాసిన విషయాలు కొన్ని కష్టమైనవి. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనంలో అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఆయన విద్యా విహీనులు అని చెప్పాడు, కానీ ఇంగ్లీష్ లో విద్యా విహీనులు అని లేదు, తెలుగులో అలా రాశారు. జ్ఞానము లేని వారని రాశారు ఇంగ్లీష్ లో. నాలెడ్జ్ లేని వారు అంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు. తర్వాత అస్థిరులు, విశ్వాసంలో స్థిరంగా ఉండనటువంటి వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. లేఖనాలను తప్పుగా అపార్థం చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆడ దేవుడి ఉద్దేశం ఒకటి, దేవుడు మాట్లాడుతున్నది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. అటువంటి బోధలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండడి. మీకు ముందుగానే చెబుతున్నాను, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, తప్పుడు బోధల వలన మీరు తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునండి. ఎందుకు అనంటే, ఆ బోధనలు ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆ వివాదాలను కలిగించేటువంటివి, దేవునికి వాక్యానికి దూరమైనటువంటివి, అవి ఏమవుతాయి అనంట, మనం పడగొడతాయని చెబుతున్నాడు. వాటి యందు మన లక్ష్యం ఉంచితే ఏం చేస్తాయంట? పడగొడతాయి. కాబట్టి పడిపోకుండా కాచుకొని ఉండమని చెప్పాడు.
నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే యేసు ప్రభు రాకడ గుర్తిరగకుండా చేసింది శాస్త్రులు పరిచయలే. నాడు ఇశ్రాయేలులో యూదుల్లో రక్షణ లేకుండా చేసింది శాస్త్రులు పరిచయలే. వాళ్ళు ఏం చెప్పారు అనంటే యేసు ప్రభు అంటే గొప్ప రాజు, ఆయన రాజుగా వస్తాడు, రాజ కుటుంబంలో పుడతాడు, ఆయన గొప్ప గొప్ప యుద్ధాలు చేస్తాడు, ప్రపంచాన్ని జయిస్తాడు, మనమంతా ప్రపంచాన్ని పాలిస్తాము అని చెబుతూ వచ్చారు. అందుకే యేసు ప్రభు పుట్టగానే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్తారు? పిలాతు ఇంటికి వెళ్తారు. పిలాతు కాదు, ఆయన హేరోదు ఇంటికి వెళ్తారు. హేరోదు ఇంటికి వెళ్ళి హేరోదుని అడుగుతారు, ఎందుకు రాజు కదా పుట్టేది, రాజు అంతఃపురంలో ఉంటాడు కానీ బయట ఎందుకు ఉంటాడని, పశువుల పాకలు ఎందుకు ఉంటాడని. కానీ యేసు ప్రభు ఆ రీతిగా పుట్టలేదు. వాళ్ళు దాన్ని అపార్థం చేసుకున్నారు. దేవుని ద్వారా చెప్పబడిన ప్రతి లేఖనాన్ని, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రతి లేఖనాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడను వారు గుర్తిరగలేకపోయారు. యేసు ప్రభు యొక్క పుట్టుకను వారు గుర్తిరగలేకపోయారు. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడో గుర్తిరగలేక చూడండి రక్షణ పొందుకోలేకపోయారు. కాబట్టి బోధ అనేది బహు ప్రాముఖ్యమైనది. మనం ఏది వింటామో అదే మన మైండ్లోకి వెళ్తుంది, అదే మన జీవితంలో ప్రభావితం చేస్తుంది, అదే మనల్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యులు శాస్త్రుల బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇంతవరకు మనం 5 విషయాలు చూసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిది పరిసయ్యుల గుణగణం ఏంటిది అంటే పై వేషాన్ని చూసే వాళ్ళే, పైకి భక్తి కలిగిన వాళ్ళే, భేదాలు చూపించేటువంటి వాళ్ళే, వీరు నాలాగా లేరు కదా అని చూపించేటువంటి వాళ్ళే, నాలాగా ఉపవాసం చేయరు కదా అని చూపించేటువంటి వాళ్ళే, ఇంకా చెప్పాలంటే మన సహవాసం కాదు కదా అని చూపించేటువంటి వాళ్ళే. అటువంటి భేదాలు యేసు ప్రభు దగ్గర లేవు. అటువంటి భేదాలు ఎప్పుడు కూడా మనము చూపించకూడదు. రెండవది అసూయ కలిగినటువంటి వాళ్ళు. అసూయ మన జీవితంలోనికి ఎప్పుడు కూడా రాకూడదు. మూడవది అభ్యంతర పడేటువంటి వాళ్ళు. మన భక్తి ఎప్పుడు కూడా ఇతరులను అభ్యంతరపరచకూడదు, ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొని రాకూడదు. ఇది చాలా దారుణంగా జరుగుతుంది. వారు అభ్యంతర పడతారని తెలిసి కూడా కావాలని సువార్త చెబుతారు గుళ్ళ దగ్గర నిలబడి. వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటారు. వాళ్ళు పూజలు చేసుకుంటున్నప్పుడు మనకేం పని అక్కడ? పక్కకి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళరు. కావాలని నిలబడి సువార్త చెబుతారు, అభ్యంతరపరుస్తారు. అటువంటి అభ్యంతరకరమైనటువంటి గుణగణాలు మనలో ఉండకూడదు. మన భక్తి ప్రభు దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉండాలి, కానీ మన భక్తి ఇతరులను ప్రభువుకు దూరం చేసేదిగా ఉండకూడదు. అదే అని చెబుతున్నాడు. తర్వాత 4వదిగా మనం చూసింది ఏంటిది అని అంటే వారు గుడ్డివారు, అంటే తమలో ఏ లోపాలు ఉన్నాయో కూడా చూసుకెళ్ళినటువంటి వారు. కాబట్టి మనం కూడా అటువంటి వారంగా ఉండకూడదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చివరిగా బోధ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈ గుణగణాలు ప్రభు మనకు చెప్పాడు. పరిసయ్యులు శాస్త్రుల నీతి వారి నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోకంలో ప్రవేశింపలేరు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశింపలేరు అని ప్రభు చెబుతూ వచ్చాడు. కాబట్టి వారి నీతి అది భేదాలు చూపించేది, అసూయ పడేది, అభ్యంతరాన్ని కలుగజేసేది, పరిశీలించుకోలేనటువంటిది. కాబట్టి అందులో కొంతన్న మనం మెరుగుగా ఉంటే మీ నీతి అధికం అవ్వాలన్నాడు, కానీ ఎంత అధికం అవ్వాలని చెప్పలేదు. నువ్వు ఇంత అధికం చేస్తే దేవునికి మహిమ, నేను కొంచెమే అధికం చేసుకున్నానన్నా దేవునికి మహిమే, ఆయన మాట అది. కానీ వారిలాగా మాత్రం మనం ఉండకూడదు. ఒక అడుగు వారికంటే పై స్థాయిలోనే ఉండాలి తప్ప కింద స్థాయిలో మనం ఉండకూడదనే ప్రభు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వారి విషయమై వారి యొక్క నీతి ఎటువంటిదో మనం అనేకమైన విషయాల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అట్టి నీతి మనం కలిగి ఉండకుండా మనం జాగ్రత్త పడి ముందుకెళ్దాము, పరలోక రాజ్యంలో మనం ప్రవేశిద్దాము. దేవుడు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించిన గాక, దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు తండ్రి నాయన పరిశీలన నీతి గురించి, శాస్త్రుల నీతి గురించి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కొన్ని విషయాలు తండ్రి మాకు తెలియజేస్తూ వచ్చారు. తండ్రి నాయన అటు విషయాల్లో ఏ విషయంలోనూ మేము పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నట్లు సహాయం చేయండి. వారు కలిగి ఉన్న గుణగణాలలో ఏ గుణగణం కూడా మేము కలిగి ఉండకుండా తండ్రి నాయన మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మేము అటు వారం అయితే తండ్రి, ఈ గడిచిన కాలంలో అటు వారంగా మేము ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించండి, మన్నించండి, కరుణించండి, కృప చూపించండి. మీ రక్తంతో మాది ప్రతి పాపాన్ని కడగండి. వారి నీతి కంటే మా నీతి అధికమయ్యేటట్టుగా మేము జీవించాలి ఈ లోకంలో ప్రభువా. సహాయపడమని, కృప చూపించమని, ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నన్ను చెప్పబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపజేయమని, చేరొచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడన్న, అందరికీ ప్రైజ్. అందరికీ వందనాలు. ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరూ
ప్రైజ్ బ్రదర్స్ అందరికి అందరికీ ప్రైజ్ ది లార్డ్.